ఎక్కడి నుంచి వచ్చారు అమ్మా? మేము అన్నమయ్య సర్కిల్ దగ్గర నుంచి వచ్చాం. అమ్మ, ఈ శోభయాత్ర చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుందమ్మా? మళ్ళీ రామరాజ్యం వచ్చినట్లు అనిపిస్తుంది. అంటే అమ్మా, ఇది ఫస్ట్ టైం రావడమా? ఇంతకు ముందు ఎప్పుడు వచ్చారా? అంతకుముందు నేను చూసాను కానీ అటెండ్ అవ్వలేదు. ఇప్పుడు ఫస్ట్ టైం నేను కూడా పార్టిసిపేట్ చేస్తాను. మీ పేరమ్మా? నా పేరు పద్మావతి. పద్మావతి అమ్మ. అమ్మ, పైగా మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము నెల్లూరు స్థానికంగా ఉండేది. ఒకప్పుడు మద్రాసు ఉండేవాళ్ళం. జిల్లా అధ్యక్షుడిని కరాటే మాస్టర్స్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు బాబు? నేను శ్రవణాస్పేట నుంచి వచ్చాను. మీరండి? ఆత్మకూరు నుంచి వచ్చాను. ఆత్మకూరు నుంచి చూసారా? 10 మంది వచ్చాం. 25 మంది. 25 మంది ఏ పక్క ఉన్నారు? అన్ని చోట్ల ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చావు? కలవాయి చోటికి ఇక్కడ ఇంకా కొంతమంది మనం తెలుసుకున్నాము. ఆ కొంతమంది ఎక్కడి నుంచి వచ్చామో తెలుసుకుందాము. చిన్న పిల్లకాయలు వాళ్ళు. మీరు ఈ బాబు ఎక్కడి నుంచి వచ్చినావు నువ్వు? గూడూరు. ఏ ఊరు నుంచి? నెల్లూరా? ఏం పేరు నీ పేరు? నెల్లూరా గూడూరా? నెల్లూరు. చూసారా? ఒంగోలు నుంచి ఎన్ని గంటలకు బయలుదేరావు నువ్వు? ఉదయాన 10 గంటలకు బయలుదేరాం. అబ్బా, నీ పేరు నేనా? నా పేరు గణేష్ అంటారు. గణేష్, ఎక్కడి నుంచి వచ్చారు? నేను గాంధీనగర్ ఇక్కడ లోకల్. ఎట్లా అనిపిస్తుంది? మూడంగా అనిపిస్తుంది? సంతోషంగా ఉంది, హ్యాపీగా ఉంది. ఆత్మకూరు నుంచి వస్తూ ఒక కారు 2 వ్యాన్లు తీసుకుని వచ్చినాం మేము. విశ్వ హిందూ పరిషత్. 2 కళ్ళు సరిపోవటం లేదు. ఇంతటి మహా అద్భుతం వైభవం 4 సంవత్సరాల నుంచి శ్రీ హనుమాన్ భక్తి శోభయాత్ర నెల్లూరులో జరుగుతూ ఉంది. హిందూ చైతన్య వేదిక ఆధీనంలో యేసు సుబ్బారావు స్టేడియంలో దాదాపుగా 25,000 మందికి పైగా భక్తులు పాల్గొన్నారు. బైక్ ర్యాలీ యేసు సుబ్బారావు స్టేడియం నుంచి కేవీఆర్ పెట్రోల్ బంకు, టంకు రోడ్డు, విఆర్సి, కనకమాలు, ఆత్మకూరు బస్టాండు, టౌనస్పేట మీదుగా ఆర్ఎస్ఆర్ స్కూల్ వరకు ఈ బైక్ ర్యాలీ జరుగుతూ ఉన్నది. నెల్లూరులో 4 ఏళ్ళ నుంచి ఈ సంవత్సరం 5వ ఏట చాలా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది. హిందువులలో చైతన్యము ఇంతకుముందు కంటే 10 రెట్లు జన సమీకరణ పెరిగింది. ఈ కార్యక్రమం విజయవంతం చేశారు.